श्रीगणेशाय नमः श्रीगुरुभ्यो नमः। ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओं श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः। जय हिंदू भक्ति चैनल प्रेक्षकुलకి నమస్కారం। నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం। మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్రం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం। ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం। చాలా వీళ్ళకి చదువు బాగా వస్తుంది, మంచి అభివృద్ధిలో ఉంటారు, తెలివితేటలు అధికంగా ఉంటాయి, మీరు ఆలోచనా శక్తి కూడా పుష్యమి నక్షత్రం వాళ్ళది చాలా బాగుంటుంది। ఈ పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి శివాలయానికి వెళ్ళడం, శనివారం నాడు ఉదయం 5 నుంచి 7:30 మధ్యలో ఏకవార రుద్రాభిషేకం చేయించుకోవడం, అది అయిపోయిన తర్వాత 7:30కి ఈ శనీశ్వరుడి దగ్గర తైలాభిషేకం జరిపించుకుని నువ్వులు దానం చేయడం, అలాగే నూనెతో చేసినటువంటి వంటకాలు ఒక 10 మంది పేదవారికి దానం చేయడం చాలా విశేషమైన ఫలితాలు కలుగజేస్తాయి। వీళ్ళు ప్రతిరోజు కూడా ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం, ప్రతిరోజు అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఉదయాన్నే ఒక 10 నిమిషాలు చదువుకోవడం, లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక ఫోన్లోనైనా పెట్టుకుని డైలీ మీరు పూజా సమయంలో, మీరు ఇంట్లో పూజ చేసుకునే సమయంలో కానీ, స్నానం చేసిన తర్వాత కానీ ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని హనుమాన్ చాలీసా వినడం, అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, తమలపాకులు దండగా వేయడం, అలాగే 108 తమలపాకులతో పూజ చేయించుకోవడం, అయితే సింధూరం పూజ చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది। అలాగే పుష్యమి నక్షత్రం వారు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒక వారం రోజులు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని, ఆయన మాల వేసినట్టుగా ఒక తులసి మాల మెడలో వేసుకుని పసుపు రంగు వస్త్రాలు ధరించి గోవిందనామస్మరణ చేస్తూ కనీసం శనివారం నుంచి శనివారం దాకా వారం రోజులు నియమంగా ఉండి తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోండి। మీ జీవితంలో విశేషమైనటువంటి మార్పులు తప్పకుండా జరుగుతాయి। అలాగే ఆంజనేయ స్వామి గుడితో పాటు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి పత్రితో పూజ చేయించుకోవడం కానీ, అంటే తులసిమాల వెంకటేశ్వర స్వామి గుడిలో సమర్పించడం కానీ చెయ్యండి। అలాగే మీ జన్మ నక్షత్రం రోజున, అంటే పుష్యమి నక్షత్రం రోజున మీ ఊళ్ళో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాల సమయంలో, అంటే ఉదయం శుక్రవారం 10:30 నుంచి 12:30 మధ్యలో నిమ్మకాయలు కోసి తిరగేసి దాంట్లో దీపం పెట్టడం, అలాగే దగ్గరలో ఎప్పుడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి అక్కడ శుభ్రంగా పూజ చేసి ఆవునేతితోటి 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి దీపారాధన చేసి ఒక 11 సార్లు 27 సార్లు ఈ పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం వినడం, అలాగే ప్రతి శనివారం కూడా శివాలయ దర్శనం, నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తాయి। ఇవి జాతకాన్ని బట్టైనా, నామ నక్షత్రం అంటే పేరుని బట్టైనా, అయితే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టైనా కూడా పుష్యమి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విధి విధానాలు పాటించడం, అలాగే శనివారం నాడు ఏదైనా సరే అరటిపళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఉలవలు కానీ గోమాతకి సంబంధించిన దాణా పట్టుకెళ్ళి శనివారం నాడు గోశాలలో కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న ఆవుకు కానీ గోమాతకి దాణాగా సమర్పించడం వల్ల కూడా మీకు చాలా విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి। శనివారం నాడు బ్రాహ్మణులకి వంట నూనె కానీ నల్ల నువ్వులు కానీ ఏదైనా సరే స్వయం పాకం కేజింపావు బియ్యం 2-3 రకాల ఆకుకూరలు, దాంట్లో ప్రధానంగా తోటకూర ఉండేలా చూసుకోండి, పెసరపప్పు, కందిపప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్టు, సాల్ట్ ప్యాకెట్టు, ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి శనివారం నాడు నవగ్రహ ఆరాధన చేసి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి విశేషంగా దక్షిణ ఇచ్చి మీ శక్తి కొలది దానం చేయండి, మీకు చాలా మంచి విశేష ఫలితాలు కలుగుతాయి। కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, వెంకటేశ్వర స్వామి నామాలు చదవడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా వినడం, శనీశ్వరుడు శనివారం త్రయోదశి వచ్చిన రోజు తప్పకుండా తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కనీసం 7 సార్లైనా ప్రదక్షిణ చేయడం వల్ల ఈ పుష్యమి నక్షత్రం వారికి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి। ఇంకా ఏమైనా సరే మీకు సందేహాలుంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అది చెప్పి
మీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుని మరిన్ని రెమెడీస్ పాటించి మీరందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.